హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సూజీ రవ్వతో ఉతప్పని ఎలా తయారు చేసుకోవాలనేది నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు సూజీ రవ్వ, 2 కప్పుల పెరుగు, వేయించి పెట్టుకున్న పల్లీలు, జీలకర్ర, ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు. ఒక గిన్నెలో సూజీ రవ్వని వేసుకొని దానికి తగినంత ఉప్పుని వేద్దాం. తర్వాత జీలకర్రని వేసుకుందాం. తర్వాత టమాటో ముక్కల్ని కూడా వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను కూడా ఇందులో వేసుకుందాం. తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసుకుందాం. తర్వాత 2 కప్పుల పెరుగును కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఈ పెరుగు పుల్లగా ఉంటే మరింత రుచిగా ఉంటాయి. ఇంట్లో పుల్లగా ఉన్నప్పుడు, పెరుగు పుల్లగా ఉన్నప్పుడు ఎవరు వేసుకోరు కదా, అలా పుల్లని పెరుగు ఉన్నప్పుడు ఇలా చేసి చూడండి. పెరుగు పాడవకుండా మీకు రుచిగా ఉండే అట్లు తయారవుతాయి. ఇలా అంతా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకొని పైన మూత పెట్టి 1 గంట వరకు అలానే వదిలేయాలి. అలా వదిలేయటం వల్ల పిండి సాఫ్ట్గా తయారవుతుంది. ఎందుకంటే నూక నాని ఉంటుంది కదా, దానివల్ల బాగా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు 1 గంట తర్వాత పిండి ఎలా ఉందో చూద్దాం. చూసారుగా, బాగా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు ఇది అట్లు వేసుకోవడానికి రెడీగా ఉన్నట్లే. ఇప్పుడు పెనం పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అట్టు వేసుకుందాం. ఇక్కడ ఈ వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా కొంచెం దలసరిగా ఉండేటట్లు వేసుకోండి. బాగా పలుచగా అయినా విరిగిపోతుంది. ఇప్పుడు దీని చుట్టూ కొద్దిగా ఆయిల్ని వేద్దాం. ఈ అట్లు పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే పుల్ల పుల్లగా ఉంటాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయి. మీ ఇంట్లో పుల్లటి పెరుగు ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీన్ని తిరగేద్దాం. జాగ్రత్తగా తిరగేసుకోండి, ఎందుకంటే విరిగిపోకుండా జాగ్రత్తగా తిరగేసుకోండి. ఇప్పుడు ఇది వేగిపోయింది కదా, వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో చాలా వస్తువులను పాడవకుండా కాపాడుకోవచ్చు. ఇలాంటి ఊతప్పాన్ని మీరు కూడా ప్రయత్నించి ఎలా వచ్చిందో మాకు తెలియజేయగలరు.